అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ రాశి వారికి 23వ తారీఖు ఆదివారం సాయంత్రం 7 గంటల లోపు మీరు ఒక శుభవార్తను వినబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఇలాంటి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఆ శుభవార్త వల్ల మీకు జరుగుతున్న మేలేంటి, ఈరోజు ఈ యొక్క దిన ఫలితాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూలతలు జరగబోతున్నాయి, ప్రతికూలతను మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశివారి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మర్యాద ఇస్తారు. అయితే వీరి యొక్క చిన్న తప్పు వలన ప్రతిసారి కూడా నష్టపోతూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా నిస్సహాయంగా, అంటే వారి నుంచి ఎలాంటి సహాయాన్ని పొందకపోయినా ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి చేస్తారులే అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నమ్మేసి సహాయం అందిస్తూ ఉంటారు. అది మంచి చెడా లేదంటే వారికి నిజంగా అవసరమా కాదా, ఇలాంటి విషయాలు ఏవి కూడా గమనించుకోకుండా ఈ యొక్క రాశి వారు ప్రతిసారి కూడా అందరికీ కూడా సహాయం చేస్తూ మోసపోతుంటారు. కాబట్టి అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. అప్రమత్తంగా ఉండకపోతే మీ జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా 23వ తేదీ ఆదివారం రోజున ఎవరైతే మీరు నమ్మించి, అంటే అన్ని విధాలుగా కూడా మీకు నమ్మకంగా చెప్తూ మీ చుట్టూ ఉంటూనే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండకపోతే మిమ్మల్ని నిలువుగా ముంచేస్తారు. కాబట్టి ఈ రాశివారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. అలాగే ఈ రాశివారు కార్యదీక్షత ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. ఇప్పుడు ఎవరిని కూడా కించపరిచే విధానంగా కానీ, ఎవరిని కానీ మోసం చేసే విధంగా కానీ వీరి ప్రవర్తన ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించడంలో ఈ రాశి వారు ముందే ఉంటారు. అలాగే ఎవరి మనసును కూడా నొప్పించినటువంటి పనులైతే ఈ రాశి వారు అస్సలు ఎప్పుడు కూడా చేయరండి. ఎవరికి కూడా అంటే ఎటువంటి హాని తలపెట్టినటువంటి పనులు అస్సలు చేయరు. కాకపోతే వీరికి అన్ని రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కొంతకాలంగా మీరైతే ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఆ సమస్యల నుంచి కూడా మీరు ఎలా బయటపడాలి అనే అంశాలను ఈరోజు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందామండి. అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీరు ఎవరైతే రాజకీయ పరంగా, అంటే రాజకీయ నాయకులను కలిసి మీరుకున్నటువంటి సమస్యలను చెప్పుకొని మరొక అర్జీ పెట్టుకోవాలని అనుకునే వారికి ఈ 23వ తేదీ ఆదివారం రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకా వ్యాపారస్తులకి కూడా చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఎవరైతే ఉన్నారో పై ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రేపటి రోజున సౌఖ్యంగా అంతా కూడా బాగుంటుంది. ఈ రాశి వారు ఎక్కువగా కష్టపడి తనకు అప్పగించిన పనులను పూర్తి చేస్తారు. అయితే ఈ రాశి వారి గురించి ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదండి. అయితే ఈ రాశి వారు ఏదైనా పనిని అప్పగిస్తే దాన్ని పక్కన పెట్టకుండా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే ఒక రకంగా అది పూర్తయ్యేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. మీరు మాత్రం పట్టుదలతో వదలని విక్రమార్కుడిలాగా అసలు విడిచిపెట్టకుండా సాధించేంత వరకు నిద్రపోరు. అలాగే ఏదైనా జీవితంలో ఎటువంటి ఒడిదుడుపులు సమస్యలు వచ్చినా వాటిని ఖచ్చితంగా వీలైతే చక్కగా అధిగమించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ సమయంలో వీరి యొక్క దిన ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే వీరి యొక్క వృత్తి జీవితంలో, అది వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, మీరు ఏదైతే చేస్తూ ఉంటారో ఆ పని ఆదాయాన్ని ఘటిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక మంచి శుభవార్తనైతే ఇంకా రేపటి రోజున సాయంకాలం మీరు వినబోతున్నారు. ఈ యొక్క శుభవార్త ఒక స్త్రీ ద్వారా అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. అయితే ఆదాయం పెరగడం గురించి కూడా కావచ్చు, లేదంటే లోన్ల విషయంలో మీరు ఏదైనా అప్లోడ్ చేసి ఉంటే లోన్ శాంక్షన్ అయ్యే విషయం కావచ్చు, ఇంకా ఏదైనా ఆదాయ మార్గం కోసం మీరు అన్వేషిస్తూ ఉంటే ఆ యొక్క ఆదాయ మార్గం మీకు దక్కడం కావచ్చు, లేదా వసూలు కాని డబ్బులు కానీ ఇలాంటివి ఏదో ఒక మంచి శుభవార్త అయితే
ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి శుభవార్తనైతే మీరు 23వ తేదీ సాయంత్రం లోపైతే తప్పకుండా వినేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఏ సమయంలోనైనా సరే ఉదయం నుండి సాయంత్రం లోపు వింటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయండి. వృధాగా డబ్బులు ఖర్చు చేయవలసిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే వృధాగా డబ్బులు చేసి మరొక దగ్గర చేయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ధనాన్ని అయితే ఖర్చు పెట్టకుండా జాగ్రత్త పరచుకోండి. అలాగే మీరు కోల్పోయినటువంటి మంచి బంధం ఏదైనా, అంటే బంధువులు ఏదైనా మిత్రులతో కానీ, లేదంటే ఆప్యాయంగా పలకరించినటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, చాలా కాలంగా ఎవరైతే మీకు దూరంగా ఉన్నారో అలాంటి మిత్రులను కూడా కలిసిపోవడానికి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి మంచిగా రిజల్ట్ కోసం మీరు చూస్తూ ఆ రిజల్ట్ మీకు దక్కకపోతే ఖచ్చితంగా మీకైతే మంచి శుభవార్త అయితే రేపటి రోజున ఉంటుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పు చేర్పులు కూడా మీకు జరగబోతున్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడానికి కొన్ని మార్పులు చేర్పులను కూడా తీసుకొస్తారు. ఈ విధంగా చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమంతుని ఆరాధించుకోండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేసుకోండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే ఆర్థిక స్థితి కనుక బాగుంటే దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. అపారమైనటువంటి పుణ్య ఫలం ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు ఏదో ఒకటి దాన ధర్మం అయితే చేయండి. ఖచ్చితంగా ఎన్నో శుభ ఫలితాలను అయితే మీరు రిసీవ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే రేపటి రోజున నవగ్రహ ఆరాధన కూడా చేసుకోండి. నవగ్రహ దర్శనం చేసుకొని చక్కగా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందండి. చక్కగా వెళ్ళేసి శనీశ్వరుడి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి సంబంధించినటువంటి పువ్వులను, అలాగే నల్లని వస్త్రాన్ని స్వామివారికి సమర్పించటం, అలాగే అక్కడే ఉన్నటువంటి పేదవారికి మీ వంతుగా ఏదో ఒక సహాయాన్ని అందించటం వలన శని భగవానుడు ఎంతగానో సంతోషిస్తాడు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల వలన ఏదైనా ఆటంకాలు ఎదురవ్వడం వలన మీరు ఏదైనా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కదా, అలాగే ఇటువంటి ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కాబట్టి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఒక్కసారిగా కనుక మనకి కలిగిందంటే జీవితంలో మీకు వచ్చేటువంటి మార్పు కూడా ఇంతకు ముందు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అంటారు కదా, ఆ విధంగా ఉన్నటువంటి మొదటి నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలు సైతం పరిష్కారం సిద్ధశ్రీగా సాగుతూ ఉంటాయి. ఒక కొలికి వస్తాయి. ఇందుకు నవగ్రహ దర్శనం బాగా ఉపయోగపడుతుంది. అందులో శని భగవానుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది అంటే మాత్రం చక్కగా మీకైతే అంటే మీ గ్రహస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ రాశి వారికి జరుగుతున్నటువంటి కొన్ని పనులు కొంతమందికి అనుకూలంగా లేకపోయినా సరే అనుకున్న రోజుకి టైంకి జరగక కొన్ని ఇబ్బందులు పెట్టినటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏమి చేయలేనటువంటి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామండి, ఏదో ఒక దైవారాధన చేసుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుంది కదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాం. అందుచేత ఆ దిశగా అయితే మీరు ప్రయత్నం చేయండి. దైవానికి సంబంధించిన ఏ పని చేసినా కానీ అది ఏది కూడా వృధాగా పోదండి. ఈ విషయాన్ని గమనించండి. చూశారు కదండి, మార్చి 23వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 7 గంటల లోపు కన్యా రాశి వారు ఎలాంటి శుభవార్తను అందుకోబోతున్నారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన, అలాగే పరిహారం ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి. కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు. రహస్య స్వభావాలు కూడా, మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అసలు నచ్చదు. వ్యవహార విషయాలలో కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా కలిగి ఉంటున్నారు. మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం 4 సంఘటనలు అయితే వీరి జీవితంలో జరగబోతున్నాయి. చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి అవకాశం అయి ఉండవచ్చు. ఈ అవకాశం కోసం అయితే వీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఊహించని ఈ సంఘటన మీకు ఆనందంతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. ఎవరి దగ్గర నేను డబ్బులు పొందుకునేవలసి ఉంది, ఆ డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతున్నారు. వారి యొక్క జీవితంలో కూడా వారే మీ దగ్గరికి వచ్చి తిరిగి డబ్బులు చెల్లించవలసిన అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గురి చేసేటువంటి సంఘటన.
వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని చాలా కాలంగా మీరు ప్రయత్నించారు, కానీ ఈ యొక్క ప్రయత్నం ఫలించలేదు. ఈరోజు అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి మీ డబ్బులను తిరిగి ఇస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటువంటి మరొక సంఘటన అని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో చాలా రోజులుగా ఉద్యోగ జీవితంలో కొనసాగుతున్న మీ యొక్క ఉద్యోగానికి, మీ యొక్క శ్రమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదు. ఇది కారణంగా మీరు చాలా నిరాశ నిస్పృహల్లో కోరుకొని పోయి ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది. మీ పనిని, మీ యొక్క శ్రమను మీ యొక్క పై అధికారులు గుర్తించి, అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తులందరితో కూడా మీ గురించి కూడా గొప్పగా మాట్లాడతారు. ఈ సంఘటన మీకు చాలా ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఈ కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు సక్సెస్ కాక నిరాశలో ఉన్నారు కదా, వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే రాబోతుంది. ఖచ్చితంగా అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఊహించని 4 సంఘటనలు ఈ యొక్క మార్చి 23వ తేదీ ఆదివారం యొక్క దినపరల్లో ఉండబోతున్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ తోటి ఉద్యోగస్తులతో వల్ల చేయని పొరపాటుకు నిందలు భరించవలసి వస్తుందని జాగ్రత్తగా ఉండండి. మీరు పొరుగు కుటుంబ సభ్యులు కూడా మీరు క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులతో మీరు చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించకండి. అనవసరమైన వాదనలకు, అనవసరమైన చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు కూడా ఈరోజు దినపరలో మీరుకున్నాయి. అయితే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోండి. అలాగే కన్యా రాశి వారు హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కాబట్టి చూసారు కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.